హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జర్మనీ విత్ జ్యోతి. టుడే మనం ఎక్కడున్నామంటే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో అయితే మనం ఉన్నాం. మీకు వీటి గురించి నాకు తెలిసినంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మరి బొటానికల్ గార్డెన్ అయితే మన బెంగళూరులో ప్రసిద్ధమైన లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ చరిత్ర గురించి మనం ఈరోజు వివరించుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది కదా, అదంతా స్మోక్ అనుకోకండి, అవి స్మోక్ కాదు, వాటర్ ఫాల్స్. అంటే ఇన్సైడ్ సో మెనీ ట్రీస్ ఉన్నాయి, అంటే అది వాడిపోకుండా వాటర్ ఫాల్స్ అయితే చేస్తున్నారు. సో మనం ఈరోజు చూస్తున్నారు కదా, ఈ వ్యూస్ మొత్తం గ్రీనిష్తో నిండిపోయి ఉంటుంది. బొటానికల్ గార్డెన్ ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉందండి ఈ బొటానికల్ గార్డెన్కి. బొటానికల్ గార్డెన్ గురించి చెప్పాలంటే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉంది. ఇది విస్తీర్ణ 240 ఎకరాల్లో ఉందండి. ఈ బొటానికల్ గార్డెన్ మొత్తం 240 ఎకరాల్లో ఉంది. ఇది మన భారతదేశంలోని అతి పెద్ద పురాతనమైన ఉద్యానవనంలో ఈ బొటానికల్ గార్డెన్ అనేది ఒకటి. బొటానికల్ గార్డెన్ 1760వ సంవత్సరంలో మైసూరు రాజ్యం పరిపాలించిన హైదర్ అలీ ప్రారంభించారు. ఆయనకి పూలు, చెట్లు, ప్రకృతి అంటే చాలా ఇష్టం ఉండేది అంట. అందుకే ఆయన పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, ఫ్రాన్స్ ఇతర దేశాల నుండి అరుదైన మొక్కలను తెప్పించి లాల్బాగ్లో నాటించారు. లాల్బాగ్ అనే పేరు పర్షియన్ భాషలో లాల్ అంటే ఎరుపు, బాగ్ అంటే తోట అని అర్థం. అంటే ఎరుపు తోట అని అర్థం పర్షియన్ భాషలో. మరి జర్మనీ భాషలో ఏమంటారు, ఏమైనా తెలుసా? ఎరుపుని జర్మనీ భాషలో రోట్ అని అంటారు, తోటని కార్టెన్ అంటారు. రోట్ కార్టెన్ అనేది జర్మనీ భాషలో చెప్తాం మనం. అండ్ హైదర్ అలీ మరణం తర్వాత ఆయన కుమారుడు టిప్ సుల్తాన్ గారు ఈ లాల్బాగ్ అభివృద్ధిని కొనసాగించారు. ఆయనకి కూడా ఔషధ మొక్కలు, అరుదైన మొక్కలు చాలా ఎక్కువగా నాటించారంట ఆ లాల్బాగ్ ప్లేస్లో. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, టైగర్ ఆఫ్ మైసూర్ అని కూడా పిలుస్తారు. ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ ని ఏమని పిలుస్తారు? టైగర్ ఆఫ్ మైసూర్ అని పిలుస్తారు. మరి జర్మనీలో ఏం పిలుస్తారు చెప్పనా? దేర్ టైగర్ ఫోర్ మైసూర్ అని జర్మనీలో పిలుస్తారు. టిప్ సుల్తాన్ మరణం తర్వాత బ్రిటిష్ వాళ్ళు లాల్బాగ్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బ్రిటిష్ కాలంలో లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అభివృద్ధి చేశారు. మొక్కపై శాస్త్రీయ పరిశోధనలు అండ్ మొక్కల పేర్లు అండ్ వర్గీకరణ చేశారు. ఇది ఒక శాస్త్రీయ ఉద్యానవనంగా మారింది. లాల్బాగ్ అత్యంత ప్రసిద్ధి ఆకర్షణలో గ్లాస్ హౌస్ అనేది ఒకటి. గ్లాస్ హౌస్ మరి జర్మనీలో ఏమంటారు? డాస్ గ్లాస్ హౌస్ అని జర్మనీలో చెప్తారు. లండన్లోని క్రైస్టల్ ప్యాలెస్ నమూనాలతో 19వ శతాబ్దంలో నిర్మించబడింది. ప్రతి సంవత్సరం జనవరి 26 రిపబ్లిక్ డే రోజు అండ్ ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సమయంలో భారీగా పుష్ప అలంకరణ చేస్తారు. ఫ్లవర్
షో జరుగుతుంది ఇక్కడ ఎవ్రీ ఇయర్. లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో 1000 కంటే ఎక్కువ రకాల మొక్కలు, అరుదైన మొక్కలు ఇక్కడైతే ఉన్నాయి, మనం చూడొచ్చు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఈ బొటానికల్ గార్డెన్ గురించి మా బోటనీ సారు చెప్పేవాళ్ళు. అరే ఎక్కడుంది ఇది, బెంగళూరులో మనం వెళ్తామా అని థింక్ చేశాను ఆ రోజు. బట్ ఈనాడు వెళ్ళాను, అరుదైన మొక్కలు కూడా చూశాను. నేనైతే చాలా చాలా హ్యాపీ అండి. మీరు కూడా చూస్తారని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి లాల్బాగ్లో మరొకటి చెప్పాలి, ఈ కొండ అండి. ఈ రాయి కొండ అనేది చాలా బాగుంది, కొంచెం ఎత్తుగా ఉంది. అక్కడ షాప్స్ అవన్నీ పెడుతున్నారు. ఇది భారతదేశంలోని అత్యంత పురాతనమైన రాళ్ళల్లో ఈ రాళ్ళు ఒకటండి. దీన్ని ఇంగ్లీష్లో లాల్బాగ్ రాక్ అంటారు. మరి జర్మనీలో దేర్ లాల్బాగ్ ఫ్లైషన్ అంటే జర్మనీలో ఇలా అంటారు. మరి మన భాషలో కొండ అని అంటారు. ఈ కొండ భారతదేశంలో అత్యంత పురాతన రాళ్లల్లో ఈ కొండ ఒకటి. లాల్బాగ్ పర్యాటన పరిరక్షణకు, ప్రకృతి ప్రేమను పెంచడానికి, విద్యార్థులు పరిశోధనలు చేయడానికి ముఖ్యమైన స్థలం ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయనే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ ప్రసిద్ధి చెందించినది. ఇది మొత్తం పుష్ప అలంకరణ అండి. మేమైతే జనవరి 26 నాడు వెళ్ళాము. ఎంత బాగుందంటే అంత బాగుంది. మొత్తం ఫ్లవర్స్తో నింపేశారు. అసలు ఇలాంటి ఫ్లవర్స్ నేనైతే కొన్ని అయితే నేను చూసి ఉండను, బట్ ఇక్కడికి వచ్చాను, మొత్తం చూసాను. సో మీరు కూడా చూస్తారని ఆశతో ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ మీ ముందుకైతే ఉంచాను. మొత్తానికి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ చూసారు కదా. ఇంకొకటి, ఇక్కడ ప్లాస్టిక్ అనేది అలో లేదండి. ఇన్సైడ్ ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవేమి అలో లేదండి. అక్కడ చాలా షాపులు అయితే పెట్టున్నారు, బట్ ఎక్కడ ప్లాస్టిక్ లేకుండా షాపులు అయితే పెట్టున్నారు. మనం తినే ప్లాస్టిక్ లేదు. మొత్తానికి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ చూసేశారు. ఇది బొటానికల్ గార్డెన్ మాత్రమే కాదండి, ఇది ఒక ప్రకృతి, చరిత్ర అండ్ శాస్త్రం మూడింటిని కలిపితే ఒక బొటానికల్ గార్డెన్ అండి. ఇక్కడైతే ఫోటో షూట్కి అయితే ఎంత బాగుంటుందంటే నేనైతే మీకు చెప్పలేను, మీరు వచ్చి చూడాల్సిందే. మీరు చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చిన్నారంటే అంతమంది ఉన్నారు. అసలు లాస్ట్ రోజు అండి, జనవరి 26 నాడు వెళ్ళాం మేము. ఈ ఫ్లవర్స్ అయితే అసలు ఎంత ముద్దుగా ఉందో కదా. ఇక్కడ హావే దెన్ బొటానిషన్ కార్టెన్ బెజూస్ట్ und der botanische Garten ist sehr schön. Danke. Thank you for watching. Please like, share.